అందుకే వేదములన్నీ శృతములే. మహర్షులు తపస్సులో ఉంటే అమ్మవారు వెనకాల తప 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 అని దేవీ భాగవతంలో ఉంటుంది అన్నమాట. తపస్సు చేయండి, తపస్సు చేయండి. ఆ తపస్సులో లీనమైపోయినప్పుడు వాళ్ళ మనస్సులో కొన్ని వాక్యాలు స్ఫురించేలా చేసింది. అవి అపౌరుషేయములని వారు భావించారు. ఇది మా ఊహలు కావు, ఇవి మా ఆలోచనలు కావు, ఎక్కడి నుంచో మాకు వస్తున్నాయి, అనంతమైన శక్తి నుంచి వస్తున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు తెలియట్లేదు, కానీ ఆ శక్తి మాత్రం మాకు అనుభవానికి వస్తుంది. అది ఎక్కడ ఉంది అంటే స పశ్చాత్, స పురస్తాత్, స ఊర్ధ్వస్తాత్, స ఏవ అధస్తాత్, స దక్షిణత, స ఏవోత్తరత, స ఏవేదగం సర్వం అన్నారు. ఇది శృతి. అది వెనక ఉంది, అదే ముందుంది, అదే పైన ఉంది, అదే కింద ఉంది, అదే కుడివైపున ఉంది, అదే ఎడంవైపున ఉంది. ఇన్ని మాటలు ఎందుకయ్యా? సయేవేదగం సర్వం, అంతటా ఉన్నది అదే శక్తి. ఆ శక్తి నుంచి మాకు వస్తున్నాయి, కానీ మా శరీరాలకి మా మనస్సులకు స్ఫురించే విషయాలు కావు, ఇవి అపూర్వంగా ఉన్నాయి అని వాళ్ళు వెంటనే వాళ్ళ శిష్యులకు చెప్పారు. అందుకే వేదములు అపౌరుషేయములు అన్నారు. ఒకరు కూర్చుని రాసినవి కావు, ఒకరు సృష్టించినవి కావు. అపౌరుషేయములు అంటే మనిషి రాయలేదు అని అర్థం. పురుషుడంటే మగవాడు కాదు, అక్కడ మగ ఆడ సమస్య కాదు. మనిషి రాసినవి కావు, మనిషి ఆలోచనలు కావు, ఇవి దైవీయమైన ఆలోచనలు. అందుకే మనం హిందువులం వేదానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. ఆయన మాట్లాడితే వేదవాక్యం అండి అంటారంటే తిరుగులేదు అని అర్థం. ఇంత వేదం నేర్చుకున్నా కూడా సామవేదంలో ఉండే శాఖలు, యజుర్వేదంలో ఉండే శాఖలు 101, 9 శాఖలు, ఒక వేదంలో 1000 శాఖలు ఉన్నాయి లభ్యమవుతున్నవి, ఒక వేదంలో 9 లభ్యమవుతున్నాయి, ఒక వేదంలో 121 లభ్యమవుతున్నాయి. మొత్తం అన్నీ కలిపి లెక్క పెట్టినా వేదాల్లో శాఖలు మనకు దొరుకుతున్నవి 1139. అంతకుమించి దొరకట్లేదండి, ఎప్పుడూ అయిపోయాయి. కానీ ఈ వేదాలు ఇన్ని చదివినా కూడా శృతి శీర్షముల సంచరించడి పదశ్రోతస్సు, వేదాంతం చదవాల్సిందే, అప్పుడు కానీ విద్య పూర్తయినట్టు కాదు. వేద అంతం అంటే వేదానికి చివరి భాగం. మామూలుగా మనకి పాఠ్యపుస్తకాలు చదివించినప్పుడు కూడా ఇంకా అంతా చెప్పడం అంతా అయిపోయాక పరీక్షల దగ్గరికి వస్తుంటే ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? ది జిస్ట్ ఆఫ్ ఆల్ లెసన్స్, సారాంశం అని చెప్తారు కదా. అలాగా ఋగ్వేదం చదివో, యజుర్వేదం చదివో, సామవేదం చదివో, ఇప్పుడు వేదాంతం చెబుతున్నాను విను అని గురువు గారు చెప్పేవారు. అది వేదాంతం అంటే వేదసారం, ది ఎస్సెన్స్ ఆఫ్ ది వేదాస్. అది వేదాంతంలో చెప్పారు. అది ఏం చెప్పేవారండి? దాన్ని ఉపనిషత్ అన్నారు. ఉపనిషత్, ఉప అంటే సమీపంలో, నిషన్న అంటే కూర్చున్నవాడు. గురువుని శిష్యుడిని చాలా దగ్గరికి పిలిచి ఇతరులు ఎవరికి వినపడకుండా ఓ గుడ్డ కూడా వేసి చెవులో చెప్పినంత రహస్యంగా చెప్పేవారు. ఉపనిషత్తులు మైకుల్లో అరిచేవారు కాదు. ఎందుకంటే విలువైనటువంటి సమాచారం, అది అతి రహస్యం, అందరికీ చెప్పేది కాదు. అది రహస్యమైనటువంటి మంత్రాలని, నిగూఢమైనటువంటి రహస్యాలున్న మంత్రాలని అవి సాధన చేసేటువంటి శిష్యులకు ఇవ్వాలి తప్ప ఎవరికి పడితే వారికి ఇచ్చేయకూడదు, దుర్వినియోగం అయిపోతాయి.